తెలంగాణ మోటారు వాహనాల రిజిస్ట్రేషన్ రాష్ట్ర కోడ్ ఇవాల్టి నుంచి టీజీగా మారనుంది. రాష్ట్ర కోడ్ను టీఎస్ నుంచి టీజీకి మార్చాలంటూ రేవంత్ రెడ్డి సర్కారు కేంద్రాన్ని కోరింది. 3 రోజుల క్రితం ఆ మేరకు కేంద్ర రవాణా శాఖ ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు జారీ చేసింది. నేటి నుంచి టీజీ కోడ్ను అమలు చేయాలంటూ రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి కెఎస్ శ్రీనివాసరాజు నిన్న గెజెట్ విడుదల చేశారు. దీంతో పాటుగా ఇంతకుముందు పేర్కొన్న జిల్లా వాహనాల కోడ్లు యథావిధిగా కొనసాగుతాయని, వాటికి ముందు టీజీ చేరుతుందని చెబుతూ ఆ జాబితాను విడుదల చేశారు. అంతేకాదు వాటి నుంచి ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు 0001 నుంచి మొదలవుతాయి. మరోవైపు రాష్ట్రంలో రోజుకు సగటున 4000 వరకు వాహనాల రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజేష్ అడిగి తెలుసుకుందాం. రాజేష్, తెలంగాణ కోడ్ను ఇవాటి నుంచి వాహనాల రిజిస్ట్రేషన్ కు సంబంధించి అమలు చేయబోతున్నట్లుగా తెలుస్తా ఉంది కదా, ఏంటి వివరాలు? నవీన్, మొత్తానికి కాంగ్రెస్ పార్టీ తన మార్పు చూపించేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇప్పటి వరకు 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసినటువంటి ప్రతి అంశంలోనూ కొత్తదారాన్ని చూపించే విధంగా కాంగ్రెస్ పార్టీ ఒక కొత్త మార్పును చూపించే విధంగా ముందుకు వెళ్తుందని చెప్పొచ్చు. ప్రధానంగా తెలంగాణ డైబర్కేషన్ సమయంలో 2014లో తెలంగాణ విడిపోయిన సమయంలో వాస్తవానికి ఆ పునర్విభజన చట్టంలో టీజీగానే ఉండేది తెలంగాణ స్టేట్ కు సంబంధించి. కానీ సెంటిమెంట్ ప్రకారము టీఎస్ గా దాన్ని మారుస్తూ అప్పట్లో బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాన్ని క్రెడిట్ ప్రకారం ఉన్నట్లుగానే మార్చాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం మార్చింది. దానికి అనుగుణంగా టీఎస్ స్థానంలో ఇక్కడ నుంచి టీజీగా మార్చాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. నేటి నుంచి అంటే ఇవాళ నుంచి వాహనాలకు రిజిస్ట్రేషన్ సంబంధించి అన్ని కూడా టీఎస్ కాకుండా టీఎస్ స్థానంలో టీజీగా ఉండేలా చర్యలు తీసుకోబోతుంది. దీనికి సంబంధించి గతంలో నిర్ణయం తీసుకొని గెజిట్ కూడా విడుదల చేసింది. ఈ వేళ నుంచి 0001 నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ అంతా కూడా నెంబర్ గా 0001 నుంచి ప్రారంభం అవుతాయి. ఇప్పటికే టీఎస్ గా నమోదైనటువంటి వాహనాలు అదేవిధంగా కొనసాగి, కానీ ఈ రోజు నుంచి కొత్తగా రిజిస్ట్రేషన్ కు వెళ్ళాలనుకున్నటువంటి వాహనాలన్నిటిపైన కూడా ఇక మీద టీజీగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇక స్పెషల్ నంబర్ల పైన కొత్త కాస్త అయోమయం నెలకొంది. దీనిపైన కూడా రవాణా శాఖ అధికారులు 1-2 రోజుల్లో క్లారిఫికేషన్ ఇచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ రాజేష్.